జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు అండగా నిలిచాడు. జోవల్దిన్న ఫిషింగ్ హార్బర్ తెచ్చాడు. ఆయన రెక్కల కష్టంతో వచ్చింది జోవల్దిన్న ఫిషింగ్ హార్బర్. కాబట్టి దాన్ని మీరు దోచేయాలనుకుంటున్నారు. చివరికి ఆయన శిలాఫలకాలను బాగా కొట్టారు. కాబట్టి ఆయన రావాలి, మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాడు. బహుశా ఏప్రిల్ మొదటి వారంలోనే రావాల్సింది 2-3 తేదీల్లో. కాకపోతే పండుగలు వరుసగా వచ్చాయి కాబట్టి కాస్త అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడంలో జాప్యమైంది. అందుకని 2వ వారంలోనూ 2వ వారం తర్వాతనో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నెల్లూరు జిల్లాలో జోవల్దిన్నకి సంబంధించి ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడతాడు. ఫిషింగ్ హార్బర్ ఆయన హయాంలో వచ్చింది, ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఆ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్. దాన్ని మీరు ప్రైవేటైజ్ చేస్తా, మీరు చేసేటువంటి మీరు అమ్ముకుంటా ఉంటే ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీల దగ్గర నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కటి మీరు అమ్ముకుంటా పోతా ఉంటే దాన్ని మేము అడగకూడదా? ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఏమి హక్కు ఉంది మాట్లాడడానికంటే మాకు హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. మాకన్నా హక్కు ఉండేవాడు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీకు ఏం హక్కు ఉంది? మీరు మత్స్యకారులను మోసం చేశారు. ఈ రోజు మత్స్యకారులను మోసం చేస్తున్నారు. మీకు మాట్లాడేటువంటి హక్కు, నైతిక హక్కు మీకు ఎక్కడుంది? ఫిషింగ్ హార్బర్ ఎవరితో వచ్చింది? మేము ఇచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్లో మీరు కొంత భాగాన్ని ఈరోజు వేరే వాళ్ళకి కట్టబెడుతున్నారు. కాబట్టి చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు తప్ప ఈరోజు మేము చరిత్ర సృష్టిస్తే ఈరోజు దాన్ని మీరు అమ్ముకుంటా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కట్టుకథలో కళ్ళబొల్లి మాటలు ఆపండి. మీరు పరిశ్రమలకు ఇవ్వండి, కేటాయించండి. మా డిమాండ్ మత్స్యకారుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, మత్స్యకారులకు అండగా ఉంటాం. మేము రాజకీయాలకు అతీతంగా మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పోరాడుతున్నాం. రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి మీరు మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఫిషింగ్ హార్బర్లో ఏ మాత్రం కూడా ఎంత భాగమైనా సరే కొంత భాగాన్ని కానీ అసలు ఏది కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు దాన్ని ఇతరులకు కేటాయించడానికి వీలు లేదు. మీరు కావాలంటే వేరే దగ్గర కేటాయించుకోండి, వేరే దగ్గర అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోండి వేరే తీర ప్రాంతంలో. కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. దాన్ని ఖచ్చితంగా మత్స్యకారులతో కలిపి వ్యతిరేకిస్తాం. మత్స్యకారులు కూడా కాలం ఇప్పారు. జాయింట్ యాక్షన్ కమిటీ అని ఫిషర్మెన్ వచ్చారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. రెండవది, మీరు ఈ కథలు కట్టిపెట్టండి. నిన్న ఒక ఆయన ప్రెస్ మీటు, పొద్దున ఒక ఆయన ప్రెస్ మీటు, రేపు ఒక ఆయన ప్రెస్ మీటు, మొన్న కలెక్టరేట్లో మంత్రులు ప్రెస్ మీటు, ఇవన్నీ వద్దు. మీరు చెప్పేదానికి జరిగేటువంటి దానికి పొంతం లేదు. మీరు చెప్పేది ఒకటి, జరుగుతున్నది వేరేది. కాబట్టి ఏదైతే ఫిషింగ్ బోట్స్ బయట తీసుకొచ్చారో వాటిని ఇక్కడ పెడితేనే మరలా మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. వీళ్ళు కాన్ఫిస్కేట్ చేస్తారో, వీళ్ళు వాటిని సీజ్ చేస్తారో, మనకి రావు అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకువెళ్ళినటువంటి ఫిషింగ్ బోట్లని ముందు తీసుకొచ్చి జోవల్దిన్న హార్బర్లో 4 పెట్టండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఆ తర్వాత మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి. ఆ తర్వాత మీరు సాగర్ డిఫెన్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు విరమించుకోండి అని చెప్పి వైఎస్ఆర్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.